ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికార విపక్షాల మధ్య ప్రమాదాల్లో మరణించిన వ్యక్తుల చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. శవ రాజకీయాలు నడుస్తున్నాయని చాలామంది అంటున్నారు. జగన్ పరామర్శకు వెళ్ళి ఎవరిని చంపకపోతే చాలు అని లోకేష్ అంటున్నారు. మీరు ఎంతమందిని చంపారు అంటూ పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఈ శవాల చుట్టూ రాజకీయం ఎందుకు నడుస్తోందనే చర్చ జరుగుతోంది. ఒకసారి పేర్ని నాని ఏం మాట్లాడారో చూద్దాం. పొలాలు చూస్తాకి వెళ్తే వెళ్ళాడు, కానీ ఎవరిని చంపకుండా రావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అరే చంపే అలవాటు అయ్యా లోకేష్, మనుషుల్ని చంపే అలవాటు మీ నాన్నది నీదే అనేది చరిత్ర చెప్తుంది. కందుకూరులో ఓట్లు అడుక్కుంటాకెళ్ళి 7 మందినో 9 మందినో పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర నీది మీ నాన్నది కాదా? 8 మందిని పొట్టన పెట్టుకున్నావంట. గుంటూరులో పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పేదరికానికి ఎర్రేసామని చెప్పని 100 రూపాయల చీరలు పంచి పెడతామని చెప్పి రమ్మని చెప్తే పాపం పేదలు నమ్మి వస్తే వాళ్ళకి చీరలు సక్రమంగా పంచిపెట్టకుండా మీ ఫోటోల కోసం వీడియోల కోసం జనం గుమ్మిగూటి తోసుకునేది కనపడాలి కాబట్టి అని చీరలు విసిరితే లారీల్లోంచి ఆ తొక్కిసలాటలో అమాయకులైన పేదలు 7 అసూలు బాయలేదా? 3 అసూలు బాసి చనిపోలేదా అని అడుగుతున్నాను. నాగేశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాల మధ్య ప్రతిపక్షాల మధ్య ఈ ప్రమాదాలు, అందులో మరణించిన వ్యక్తుల చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి, శవ రాజకీయాలు నడుస్తున్నాయి అని చాలామంది అంటూ ఉన్నారు. ప్రభుత్వ పాలసీలు లేదంటే హామీలు, అభివృద్ధి, పాలన వీటిపై కాకుండా ఈ మరణాల చుట్టూ జరుగుతున్న రాజకీయాన్ని ఎలా చూడాలి? రాజకీయాల్లో ఏంటంటే వన్ అప్ మ్యాన్షిప్. ఇటీవల వరుసగా జరుగుతున్న ఆలయ ప్రమాదాలు, తిరుపతితో స్టార్ట్ అయింది, తర్వాత సింహాచలం, ఇటీవల కాశీబుగ్గ. సో ఈ 3 ఆలయాలు వరుసగా జరగడము, దాంతో తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడింది. ముఖ్యంగా కూటమికి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎందుకంటే ఒక్క ఇన్సిడెంట్ అంటే తప్పించుకోవచ్చు. ఇప్పుడు తిరుపతి జరిగింది. తిరుపతి ఏమన్నారంటే వెంటనే ఆ టోకన్ల విధానాన్ని అప్పుడు జగన్ ప్రారంభించాడు, ఆ జగన్ పెట్టిన విధానం వల్లనే జరిగింది అని. కావాలని చెప్తాను, జగన్ పెట్టిన విధానం తప్పకుండా మార్చుకోవచ్చు కదా, కానీ దాన్ని గత ప్రభుత్వం అని నెట్టేసే ప్రయత్నం చేశారు. తర్వాత సింహాచలం జరిగింది, ఆన్సర్ లేదు. ఇప్పుడు కాశీబుగ్గ జరిగింది, మళ్ళీ ఇది ప్రైవేట్ ఆలయం, మాకు సంబంధం లేదనే రీతిలో మాట్లాడారు. సో ఎప్పుడైతే ఈ వరుస ఘటనలు జరుగుతున్నాయో ఒక రకమైన డిఫెన్స్లోకి కూటమి ప్రభుత్వం పడిపోయింది. అంటే రియల్ టైం గవర్నెన్స్ అని, టెక్నాలజీ వినియోగము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు బ్రాండ్ నేమ్స్. ఎందుకంటే పాలనా దక్షత అనే అంశంలో ప్రజలు ఇప్పటికీ చంద్రబాబు నాయుడికే మార్కులు వేస్తారు, జగన్కి వేయరు. సంక్షేమ విషయంలో జగన్కి ఎలాగైతే మార్కులు పడతాయో చంద్రబాబు నాయుడుకు అభివృద్ధి, పాలన, సమర్థవంతమైన పాలన, ఇలాంటి అంశాల్లో గవర్నెన్స్, డెవలప్మెంట్ విషయంలో టీడీపీ సపోర్టర్లే కాదు జనరల్ ఓటర్లో కూడా చంద్రబాబు నాయుడు బ్రాండ్కు ఉన్న గుర్తింపు అది. కానీ ఈ వరుస ఇన్సిడెంట్లు ఏం చేస్తున్నాయంటే ఆ బ్రాండ్నే ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు సూపర్ 6 అమలైందా కాలేదా అని చర్చ కాదు ఇది. మరి ఇంత రియల్ టైం గవర్నెన్స్ చేసి అసలు తుఫాను వస్తుంటేనే సమాచారాన్ని గుర్తించి చర్యలు తీసుకునే ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఎందుకు ఇలా ఘటనలు జరుగుతుంటే ఏమీ చేయలేకపోతుందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ విమర్శల నుంచి డైవర్ట్ చేయడం అనేది కూటమికి అవసరం. అందుకే జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇంకో కార్యకర్త కారు కింద పడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి అమానుష్యంగా ఉన్నాడు అనే నరేటివ్ బిల్డ్ చేయడం, చంద్రబాబు నాయుడు అమానుష్యంగా ఉన్నాడు అనే నరేటివ్ బిల్డ్ చేయడం వీళ్ళకి అవసరము, జగన్మోహన్ రెడ్డి అమానుష్యంగా ఉన్నాడని వేయడం వాళ్ళకి అవసరం. అందువల్ల ఇంత పూర్తిగా ప్రజలతో సంబంధం లేని వ్యక్తిగతమైన పర్సనాలిటీ డ్రివెన్ పాలిటిక్స్ పతాక స్థాయికి చేరడానికి ఇది ఒక ఉదాహరణ కదా. నాగేశ్వర్ గారు, ఓకే, అంటే ఇవి అటెన్షన్ డైవర్ట్ చేసేటటువంటి ఆరోపణలు రాజకీయాలుగానే చూడాలా? మీరు దానికి ఏదైనా పేరు పెట్టండి, నేను చెప్పాను కదా. నేను దానికి ఏ పేరు పెడతారో, అటెన్షన్ డ్రైవింగ్, అటెన్షన్ డైవర్షనా, అటెన్షన్ డెఫిసినా, నామన్ క్లేచర్ నాకు ఇంపార్టెంట్ కాదు, విషయం చెప్పినాను. సో రాజకీయాలు ఏంటంటే ఒకరిపైన ఒకరు పై ఎత్తులు వేస్తూనే ఉంటారు. ఇప్పుడు తిరుపతి నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలని ఆధారంగా చేసుకొని ఇరికించాలి అనేది తెలుగుదేశం ఎత్తుగడ. అందులో భాగంగానే ఆ కల్తీ నెయ్యి ఇష్యూ ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ఏమీ తేలలేదు, కానీ పొలిటికల్ ప్రాపగండా అయితే అయిపోయింది కదా.
తర్వాత తేలినప్పుడు చూద్దాం. లేదు చూడండి ఇంకో దేవదేవునికే అన్యాయం చేశారు గనుకనే ఈ ఘటనలు జరుగుతుందని వైసీపీ చెప్పదలుచుకుంది. ఇలా ప్రతిదానికి ఒక వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుంది. ఇప్పుడు తొక్కిసలాటలు వరుస జరుగుతున్నాయి గనక జగన్ పర్యటనలో చావుల సంగతి ఏంటి అని. దాంతో మళ్ళీ వైసీపీ వాళ్ళు చంద్రబాబు పర్యటనలో చావుల లిస్ట్ అంతా చెబుతారు. నేను ఏదంటే దానికి ఏ పేరు పెడతారన్నది కాదు. అటెన్షన్ డైవర్షనా, అటెన్షన్ డెఫిసిట్ అది కాదు ఇష్యూ. ఇష్యూ ఏంటంటే రాష్ట్రము, ప్రజల జీవితాలు, అభివృద్ధి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎలా, ఇలాంటి ఇష్యూల పైన చర్చ జరిగితే ఉపయోగం తప్ప ఈ వ్యక్తిగతమైన దాడులు, ప్రతిదాడులు, విమర్శలు, కుయుక్తులు, యుక్తులు వల్ల ఉపయోగం ఏముంటుంది రాష్ట్రానికి? కరెక్ట్.